హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నా. అందుకే ముందుగా పప్పు అయితే ఉడికించేసి పక్కన పెట్టుకోవాలండి. పప్పు ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి సాంబార్కి. ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇలా కట్ చేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు అయితే తీసి రసం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రసంని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు, ఘాట్లు పెట్టిన ఉల్లిపాయలు డైరెక్ట్గా వేస్తాను. అలాగే క్యారెట్, ములక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, వంకాయ, బెండకాయ ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోండి. ఫైనల్గా కరివేపాకు వేసి పసుపు, ఉప్పు, కారం వేసేసి అయితే స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలండి. ఈ విధంగా మరిగించుకుంటే ఈ వెజిటబుల్లో ఉన్న టేస్ట్ అనేది సాంబార్లోకి దిగుతుంది. సాంబార్ అనేది ఎంత ఎక్కువసేపు మరిగితే అంత బాగుంటుందని. ఇంకా మనం సాంబార్ పౌడర్ కోసమని 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర కొద్దిగా, ఒక ఇలాచి, 2 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారాక అయితే గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా సాంబార్ కొద్దిగా మరిగిన తర్వాత ఈ పౌడర్ని అయితే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుంటున్నానని. ఇదైతే అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇక ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాంబార్ తాలింపు అయితే వేసేసుకొని అంతే అండి. చాలా బాగుంటుంది ఈ సాంబార్. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అయితే ఇంకా నేను కొత్తిమీర, ఇంకా పుదీనాతో అయితే గార్నిష్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.